పలు మండలాల్లో ఈదురుగాళ్లతో కూడిన వర్షం కురిసింది. భారీ వర్షం కారణంగా కల్లాల్లో ఆరబెట్టిన ధాన్యం తడిసి ముద్దైంది. అంతేకాకుండా రామయ్యంపేటలోని వ్యవసాయ మార్కెట్లో సైతం ధాన్యం నీటిపాలైంది. మరోవైపు కోతుల బెడద తీవ్రంగా ఉందంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోతులు ధాన్యం కుప్పలపై ఎగబడి ధాన్యాన్ని పాడు చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఓవైపు అకాల వర్షాలు, మరోవైపు కోతులు తమను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసి తమను ఆదుకోవాలని అన్నదాతలు విజ్ఞప్తి చేస్తున్నారు. మున్సిపాలిటీ పరిధిలో మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో మాకు రైతులకు సరైన టాపర్లు లేవు. మ్యాచరు 15 వచ్చినా కానీ కాంటలు అవుతలేవు. 30 వచ్చిన మ్యాచర్ వల్ల పైసలు డబ్బులు తీసుకుంటా కాంటలు అవుతున్నాయి. ఏమన్నా అంటే మీ ఇష్టం ఏం చేసుకుంటా చేసుకోరని వాళ్ళ ఇష్టరాజ్యం అయిపోయింది. ఒక్క టాపర్ ఇట్లా ఇంతవరకు ఒక టాపర్ ఇస్తలేరు. ఆఫీస్ రూమ్లో ఒక 500 టాపర్స్ ఉన్నాయి రూమ్లో, దానికి లాకేసి పెట్టిరు. టాపర్లు లేవు, మీ ఇష్టం ఏమన్నా తీసుకొచ్చుకొని కప్పుకోరని బెదిరింపులు. ఒక టాపర్ ఇస్తలేరు, మొత్తం నానిపోతే టాపర్లు లేవంటుంది. అది లోపల పెట్టుకొని తాళం వేసుకొని అన్ని ఎత్తుకపోతురు అది అని మాట్లాడుతుంది ఆమె. వెంట ఇక కొద్దిగా కొడుకు 20 వచ్చినా పెట్టుకుంటే మాట్లాడబట్టి ఒక్క సిసి కెమెరా లేదు. ఇలా దొంగలు వాడి ఎక్కపోయినా లేదు. ఒక ఇద్దరు తెలంగాణ ఇద్దరు పొద్దున దాకా ఇద్దరు సెక్యూరిటీ ఉండాలి. ఆ గేట్ కాడ తాళం వేసిన దిక్కు లేదు. గింత రామాయంపేట గింత ముందు ఇది గంజి గింత అద్మానం అయిపోయింది. ఒక చైర్మన్ సాబ్ లేదు పట్టి